గ్రూప్ డి ఎన్టీపీసీ మ్యాథ్స్ రీజనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్గా వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. 3 మరియు 27 మధ్య సగటు అనుపాతాన్ని కనుగొనండి. మధ్య సగటు అనుపాతం అన్న అనుపాత మధ్యం అన్న సేమ్. మధ్య అనుపాతం మధ్యం ఏదన్నా ఒకటే. అనుపాత మాధ్యమం యొక్క ఫార్ములా వచ్చేసి రూట్ ఏబి. ఏ అంటే 3, బి అంటే 27. మనకేమడిగిన అనుపాత మధ్యం అవుతాం. మధ్య సగటు అనుపాతాన్ని కనుగొనండి. ఏది రెండిట్లలో ఏది అన్నా ఒకటే. అనుపాత మధ్యము ఒక ఫార్ములా ఏంది? రూట్ ఏబి. ఏ అంటే 3 ఇంటూ బి అంటే 27 స్క్వేర్ రూట్ 3/91 రూట్ 81. రూట్ 81 అంటే 9 స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సల్. అనుపాత మాధ్యమం ఎంత? 9. చూడండి, ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఎన్టీపీసీలో కానీ టైమ్ అండ్ వర్క్ నుంచి బేసిక్ మెథడ్ని అడగడం జరుగుతుంది. చూడండి, దీన్ని త్వరగా టైం టేకింగ్ తీసుకోకుండా త్వరగా ఎలా చేయాలో చూద్దాం. ఏ మరియు బి ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తారంట. ఏ మరియు బి ఇద్దరు కలిసి 6 రోజుల్లో పూర్తి చేస్తారంట. ఏ ఒక్కడే అదే పనిని 10 రోజుల్లో చేయగలిగితే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంట. 6, 10 యొక్క ఎల్సిఎం ఎంత? కాసాగ్ మెథడ్. 6, 10 యొక్క కాసాగ్ ఎంత? 6 5 30, 10 3 30. అంటే ఎల్సిఎం వచ్చేసి 30 కాసాగ్. ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ అవుతుంది ఎప్పుడైనా. ఇది టోటల్ వర్క్ పార్ట్స్. 6 5 30 అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి రోజుకు 5 పార్ట్స్ చేస్తారు. టోటల్ వర్క్ వచ్చి 30 పార్ట్స్. ఇద్దరు కలిసి 5 పార్ట్స్ చేస్తారు రోజుకు. 5 పార్ట్స్ అంటే 6 రోజులు చేస్తారు ఇద్దరు కలిసి, కాబట్టి 5 6 30. టోటల్ వర్క్ అనేది 6 రోజుల్లో పూర్తి అవుతుంది. అది ఇద్దరు కలిసి 5 పార్ట్స్. ఏ ఒక్కడు వచ్చేసి 10 రోజుల్లో చేస్తాడంట. 10 3 30 అంటే ఏ రోజుకు 3 పార్ట్స్ చేస్తాడు. అయితే ఇక్కడ ఏబి ఇద్దరు కలిసి ఎన్ని పార్ట్స్ చేస్తారు? రోజుకు 5. అందులో ఏ ఎన్ని చేస్తాడు? 3 చేస్తాడు. 3 పార్ట్స్ చేస్తే 5 పార్ట్స్లోకి వెళ్ళి 3 పోతే 2 పార్ట్స్. అంటే బి అనేవాడు రోజుకు 2 పార్ట్స్ చేస్తాడు. అయితే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు టోటల్ వర్క్ని? టోటల్ వర్క్ ఎంత? బి పూర్తి చేసే రోజులు. టోటల్ వర్క్ ఎంత? 30 పార్ట్స్ బై బి రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 2 పార్ట్స్. క్యాన్సిలేషన్ చేస్తే 2 2 1 2 2 15. అంటే బి అనేవాడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 15 రోజుల్లో పూర్తి వరకు కంప్లీట్ చేస్తాడు. P 2,0, Q 5,0, R 5,2 శీర్షాలుగా ఉన్న త్రిభుజం యొక్క వైశాల్యం కనుగొనండి. చూడండి, ఇది ఒక త్రిభుజం. వీటి యొక్క భుజాలు ఏంటి? P, Q, R. వాటి యొక్క శీర్షాలు 2,0, Q అంటే 5,0, R అంటే 5,2. త్రిభుజ వైశాల్యం సూత్రం ఏంటి? త్రిభుజ వైశాల్యం. త్రిభుజ వైశాల్యం యొక్క ఫార్ములా 1/2 of x1 of x2 minus
y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2. ఇది త్రిభుజ విశాలం యొక్క ఫార్ములా. అయితే x1 x2 x3 y1 y2 y3 అంటే ఏంటో చూద్దాం. p 2, 0 అంటే ఇది x1 y1. q వచ్చేసి 5, 0 అంటే x2 y2. r వచ్చేసి 5, 2 అంటే x3 y3. ఈ వాల్యూస్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు త్రిభుజ వైశాల్యం ఎంత తెలుస్తుంది. త్రిభుజ వైశాల్యం వచ్చేసి 1/2 x1 అంటే 2 ఆఫ్ y2 అంటే 0 y3 అంటే -2 ప్లస్ x2 అంటే 5 అంటే 5 y3 అంటే 2 మైనస్ y1 అంటే 0 ప్లస్ x3 అంటే 5 y1 అంటే నెక్స్ట్ y1 అంటే ఎంత 0 మైనస్ y2 అంటే 0 1/2 2 అలానే 0 మైనస్ 2 ఎంత -2 ప్లస్ 5 2 మైనస్ 0 అంటే 2 ప్లస్ 5 0 మైనస్ 0 0 ఎంత అవుతుంది 1/2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 2 4 -4 ప్లస్ 5 2 10 ప్లస్ 5 0 0 ఎంత 1/2 10 నుంచి 4 పోతే 6 అంటే 2 ముళ్ళ అంటే ఎంత వస్తుంది త్రిభుజ వైశాల్యం 3 యూనిట్లు. త్రిభుజ వైశాల్యం ఎంత 3 యూనిట్లు. 18 వస్తువుల అమ్మకపు ధర 21 వస్తువుల కొనుగోలు ధరకు సమానమైతే నష్టము లేదా లాభ శాతాన్ని కనుగొనండి. ఏమంటున్నాడు 21 వస్తువులు కొన్న ధర ఇప్పుడు 100 రూపాయలు పెట్టి 21 వస్తువులు కొంటే 18 వస్తువులనే 100 రూపాయలకు అమ్మినాం అంటే మనకు లాభమా నష్టమా 100 రూపాయలకు 21 వస్తువులు వచ్చినాయి. 21 వస్తువులు 100 రూపాయలకు కొన్నాం. మనం 18 వస్తువులు అమ్ముతూనే మన 100 రూపాయలు మనకు వచ్చినాయి అంటే ఇంకెన్ని వస్తువులు మనకు 3 వస్తువులు అని మన కాడనే ఉన్నాయి అంటే 3 వస్తువులు మన దగ్గర ఉన్నాక కూడా మన 100 రూపాయలని మనకు వచ్చినాయి అంటే మనకు లాభమే కదా. అయితే ఇక్కడ 18 వస్తువులను అమ్మితే మన ధర మనకు వస్తుంది అన్నాడు అంటే 18 వస్తువులు అనేది 18 వస్తువులు అనేది 100%. ఈ 18 వస్తువులు అమ్మితే మన పైసలు మనకు వస్తున్నాయి కాబట్టి ఆ 18 వస్తువులను 100% అనుకుంటే మనకు ఎన్ని వస్తువులు మిగులుతున్నాయి 3 వస్తువులు అనేవి మిగులుతున్నాయి అంటే 3 వస్తువులు లాభవంతున్నాం. 3 వస్తువుల యొక్క లాభ శాతం కనుక్కుందాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 100/18 3 1 3 6 2 50 2 3 అంటే 50/3 క్యాన్సిలేషన్ చేస్తే 3 1 3 2 మిగులుతుంది 0 20 3 6 18 20లో 18 పోతే ఇంకా 2 మిగులుతుంది 2/3 16/2/3% లాభం. ఎంత లాభం 16/2/3% లాభం. చూడండి 18 వస్తువుల అమ్మకపు ధర 21 వస్తువుల కొనుగోలు ధరకు సమానమైతే కొనుగోలు ధర అంటే మనం కొన్న ధర అయితే 21 వస్తువులను మనం 100 రూపాయలు పెట్టి కొన్నాం 18 వస్తువులను అమ్మితేనే మన 100 మనకు వచ్చినాయి అంటే మన పైసలు మనకు రాగా మన దగ్గర ఎన్ని వస్తువులు మిగిలినాయి 3 వస్తువులు మిగిలినాయి. అయితే మన పైసలు మనకు ఎప్పుడు వచ్చినాయి 18 వస్తువులు అమ్మినప్పుడు వచ్చినాయి. 18 వస్తువులు అనేది 100% అయితే మనం లాభం పొందింది ఎన్ని వస్తువులు 3 వస్తువులు 3 వస్తువులు ఎంత శాతం క్రాస్ మల్టిప్లై చేస్తే 16/2/3% అనేది లాభం వస్తుంది.
సంఖ్య యొక్క 7/4 భాగం అనేది ఆ సంఖ్య కంటే 36 ఎక్కువ. అయితే ఆ సంఖ్య ఏది? చూడండి, సంఖ్య యొక్క 7/4 భాగం, 7/4 భాగం అంటే అసలు 7/4 అంటే ఏంటి? 7/4 అంటే లవంలో ఏముంటుంది, హారంలో ఏముంటుంది? హారంలో ఎప్పుడే కానీ అసలు ఉంటుంది. అసలు అంటే మనం ఇచ్చే అమౌంట్ ఉంటుంది హారంలో. లవంలో అయితే లాభము కానీ నష్టము కానీ వచ్చిన తర్వాత వచ్చేది ఉంటుంది. లాభము కానీ నష్టం కానీ వచ్చిన తర్వాత రెండు కలిపి అసలు ప్లస్ ఆర్ మైనస్ లాభం ఆర్ నష్టం, ఇలా రెండు ఉంటుంది. అంటే కింద మాత్రం అసలు ఉంటుంది, పైన ఇదే పని అనుకో, 4 పార్ట్స్ ఉన్న పనిని ఎన్ని పార్ట్స్ చేసిరు, పైన ఇచ్చేవి ఉంటుంది ఎన్ని పార్ట్స్ చేసిరు లేదా ఇంకెన్ని పార్ట్స్ మిగిలింది అనేది ఉంటుంది. కింద ఎప్పుడే కానీ టోటల్ అసలు ఉంటుంది. సపోజ్ 10 రోజుల పని ఉంది, 7 రోజులు చేసిరంటే 7/10. అదే ఇంకా 3 రోజులు మిగిలింది అనుకో పని, 3/10 అంటే 10 రోజుల పనిలో ఇంకా 3 రోజుల పని మిగిలినట్టు. ఇప్పుడు ఏమంటున్నాడు, 7/4 అంటే 4 రూపాయలు ఉన్నది 7 రూపాయలు అంటే 4 + 3, 4 + 3, 4 అనేది అసలు, 3 అనేది ఎక్స్ట్రా. అయితే ఏమంటున్నావు, ఆ సంఖ్య కంటే 36 ఎక్కువ. ఆ సంఖ్య ఏంటి ఇప్పుడు? 4. అసలు సంఖ్య ఏంటి? అసలు సంఖ్య 4 పార్ట్స్. అయితే లవంలో ఏముంటుంది? అసలు ప్లస్ లాభం ప్లస్ నష్టం. అసలు 4 భాగంకి ఎంత ఉంటుంది? 3 పార్ట్స్ ఉంటుంది. 3 పార్ట్స్ అనేది అసలు కంటే ఎంత ఎక్కువ అంటుండు? 36. అయితే 7 నుంచి -4 అసలు తీసేస్తే 3 పార్ట్స్ లాభం, 3 పార్ట్స్ ఎక్స్ట్రా. అయితే 3 పార్ట్స్ ఎంత? 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటున్నాడు? 36. 3 పార్ట్స్ 36. అయితే మనకు అసలు ఎంత? 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × 36/3. 3 1s 3, 12s 4 × 12 48. అసలు సంఖ్య వచ్చేసి 48. చూడండి, సంఖ్య యొక్క 7/4 భాగం. 7/4 అంటే 4 అనేది అసలు అవుతుంది, అసలు సంఖ్య అవుతుంది. ఇది లవంలో వచ్చేసి అసలు సంఖ్య ప్లస్ లాభము ఆర్ నష్టం రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. 4 కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి అసలు భాగంగా మిగిలింది లాభం. ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 3 పార్ట్స్ అంటే ఆ 3 పార్ట్స్ వాల్యూ అసలు కంటే ఎంత ఎక్కువ అంటున్నాడు? 36. ఆ సంఖ్య కంటే ఈ సంఖ్య అనేది, ఈ అసలు సంఖ్య కంటే ఈ సంఖ్య అనేది 36 ఎక్కువ అంటున్నాడు. 36 ఎక్కువ అంటే 4 కంటే ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది. 3 పార్ట్స్ అనేది 36 అయితే అసలు సంఖ్య ఎంత? 4 పార్ట్స్ ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × 36/3, 3 1s 3, 3 12s 4 × 12 48. అసలు సంఖ్య వచ్చేసి 48. మొత్తం ఉపరితల వైశాల్యం 1944 సెంటీమీటర్ స్క్వేర్ ఉన్న ఘన పరిమాణం ఎంత? చూడండి, మొత్తం ఘనపు ఉపరితల వైశాల్య ఫార్ములా ఏంటి? ఘనపు ఉపరితల వైశాల్యం యొక్క సూత్రం 6 భుజం స్క్వేర్. 6 భుజం స్క్వేర్ అంటే భుజం ఏ అనుకుంటే 6a². దీని వాల్యూ ఎంత ఇచ్చిండు? 1944 ఇచ్చిండు. అయితే మనకు భుజం ఎంత అనేది కావాలి. భుజం ఎంత అనేది తెలుసుకుందాం ఫస్ట్. a² ఇలానే ఉంచి 6ని అక్కడ వేసుకోతే 1944/6. 6 1 6, 6 3 18, 19 నుంచి 18తో 1 మిగిలింది, 1 4 14, 6 2 12, ఇంకా 2 మిగులుతుంది, ఇక్కడ 4, 6 4 24. అంటే a² = 324. అయితే ఏ వాల్యూ ఎంత? 324 దేని యొక్క స్క్వేరు? 18 యొక్క స్క్వేరు. అయితే ఏ వాల్యూ ఎంత అవుతుంది?
ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18 హోల్ స్క్వేర్. స్క్వేర్కి స్క్వేర్ క్యాన్సిల్ పోతే ఏ ఈజ్ ఈక్వల్ టు 18. అంటే ఏ అంటే భుజం, భుజం వాల్యూ 18. అయితే మనకేం అడిగిండు, ఘనపు ఘనపరిమాణం, ఘనపు ఘనపరిమాణం, ఘనపు ఘనపరిమాణం యొక్క ఫార్ములా ఏంటి, భుజము క్యూబ్, భుజం క్యూబ్ అంటే భుజము అంటే ఏ క్యూబ్, ఏ క్యూబ్ అంటే ఏ వాల్యూ ఎంత 18 అంటే 18 ఇంటూ 18 ఇంటూ 18. 18 స్క్వేర్ వాల్యూ ఎంత 324, 324 ఇంటూ 18. ఈ 18 మనం ఎలా రాసుకోవచ్చు, 10 ఇంటూ 8గా రాసుకోవచ్చు కదా, 10 + 8, 18ని 10 + 8గా రాసుకోవచ్చు. 324 పదుల 324 0, 324 8ల, 324 8ల, 8 నెలల 32, 3 ఇక్కడ వేసుకున్నాం, 8 2 16 + 3 19, 1 క్యారీ, 8 3 24, 1 25. ఇది 324 పదుల, మళ్ళీ 8 వేయాలిగా, 324 8 ఎంత 2592. కూడితే 2 13, 4 9 13, 2 5 7, 7 1 8, 3 2 5 వచ్చేసి ఘనపు యొక్క ఘనపరిమాణం ఎంత 5832 సెంటీమీటర్ క్యూబ్. ఇది సెంటీమీటర్ క్యూబ్. ఘనం యొక్క ఉపరితల వైశాల ఫార్ములా ఏంది, 6 ఇంటూ భుజము స్క్వేర్. 6 ఇంటూ భుజము స్క్వేర్ అంటే 6a స్క్వేర్. దాని వాల్యూ ఎంత ఇచ్చింది మనకు 1944. దాని ద్వారా ఏ వాల్యూ తెలుసుకున్నాం. ఏ వాల్యూ ఎంత వచ్చింది 18 వచ్చింది. అయితే మనం ఏం కనుక్కో అన్నాడు, ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత అన్నాడు. ఘనపు యొక్క ఘనపరిమాణ ఫార్ములా ఏంటి, భుజము క్యూబు అంటే ఏ క్యూబ్. ఏ క్యూబ్ వాల్యూ వచ్చేసి 5832 సెంటీమీటర్ క్యూబ్. 40 మరియు 80 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల సగటును కనుగొనండి. చూడండి, 40 మరియు 80 మధ్యలో ఉన్న ప్రధాన సంఖ్యల యొక్క సగటు. సగటు అంటే ఏంటి, సగటు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య, రాశుల సంఖ్య. అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి, 40 అండ్ 80 మధ్య ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉన్నాయి, ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉన్నాయి, ప్రధాన సంఖ్యలు అంటే ఏ ఎక్కంలో ఓన్వి, ఓన్లీ ఆ నెంబర్ ఎక్కంలో తప్ప మరి ఏ ఎక్కంలో రాకుండా ఉండేవి ఏమేమి ఉన్నాయి. 41, నెక్స్ట్ 43, 45 పోతుంది, నెక్స్ట్ 47, 49 పోతుంది, ఏ టేబుల్లో పోతుంది, 51 17 టేబుల్లో పోతుంది, 53, నెక్స్ట్ 59, నెక్స్ట్ వచ్చేసి 61 ఎందులో పోతుందా, ఎందులో పోదు. నెక్స్ట్ 65 పోతుంది, 63 పోతుంది, నెక్స్ట్ 67, నెక్స్ట్ 71, నెక్స్ట్ 73, నెక్స్ట్ 79. మొత్తం ఎన్ని వచ్చినాయి, 40 నుంచి 80 మధ్యలో 1 2 3 4 5 6 7 8 9 10, మొత్తం 10 ప్రధాన సంఖ్యలు వచ్చినాయి. 10 ప్రధాన సంఖ్యలు వచ్చినాయి. మనకు సగటు కావాలంటే ఏం కావాలి, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. రాశుల సంఖ్య వచ్చేసి 10, రాశుల సంఖ్య వచ్చేసి 10. రాశుల మొత్తం ఎంత, ఫస్ట్ సమ్ సటన్ అమౌంట్ తీసుకుందాం. ఇది పర్టికులర్ది 40 40 80 80 40 120 120 50 170 170 50 220
220 60 280 280 60 340 340 70 410 410 70 480 480 70 550 550 ప్లస్ మీదంగా ఉన్నది 1 3 4 4 7 11 11 3 14 14 9 23 23 1 24 24 7 31 31 1 32 32 3 35 35 9 44 ఎంత అవుతుంది 594 594 అనేది టోటల్ అవుతుంది. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే సగటు వచ్చేసి 594/10. 0 క్యాన్సిల్ అంటే ఒక పాయింట్ అయితే పాయింట్ పెట్టుకోవాలి. 59.4. 40 నుంచి 80 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల యొక్క సగటు ఎంత? 59.4. 3/4, 4/5 మరియు 7/60 యొక్క గాసాబా ఎంత? చూడండి, ఇలా విభిన్న భిన్నాలలో ఇస్తే గాసాబా వచ్చేసి ఎలా కనుక్కోవాలంటే, విభిన్న భిన్నాల యొక్క గాసాబా, విభిన్న భిన్నాల యొక్క గాసాబా ఎలా కనుక్కోవాలంటే, లవాల గాసాబా బై హారాల కాసాగు. లవాల గాసాబా వచ్చేసి ఏంటి? లవాలు ఏంటివి? 3 4 7. 3, 4, 7 యొక్క గాసాబా ఎంత? యొక్క గాసాబా వచ్చేసి 1. హారాల కాసాగు వచ్చేసి, హారాలు ఏంటివి? 4, 5, 60 యొక్క కాసాగు ఏమవుతుంది? 4లో 60 పోతుంది, 5లో 60 పోతుంది, అంటే కాసాగు వచ్చేసి 60/60. 3/4, 4/5, 7/60 యొక్క గాసాబా ఎంత? గాసాబా వచ్చేసి 1/60 అవుతుంది. విభిన్న భిన్నాలు ఇచ్చినప్పుడు వాటి యొక్క గాసాబా ఏమవుతుందంటే లవాల గాసాబా బై హారాల కాసాగు అవుతుంది. 3/4, 4/5, 7/60 యొక్క గాసాబా ఎంత? 1/60. పడవ యొక్క ఎగువ ప్రవాహ వేగం గంటకు 8 కిలోమీటర్లు మరియు దిగువ ప్రవాహం యొక్క వేగం 15 కిలోమీటర్లు గంటకు. నిశ్చల నీటిలో పడవ యొక్క వేగం మరియు ప్రవాహ వేగం వరుసగా ఎంత? పడవ యొక్క వేగం, ప్రవాహ వేగం ఎంత అంటున్నాడు. చూడండి, ఫస్ట్ మనకు పడవ వేగం, నెక్స్ట్ ప్రవాహ వేగం, ప్రవాహ దిశలో పడవ ప్రయాణించే వేగం, ప్రవాహ దిశలో వేగం, నెక్స్ట్ ప్రవాహ వ్యతిరేక దిశలో, ఈ నాలుగిటి వల్ల ఈ చాప్టర్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లం చేయొచ్చు. జస్ట్ ఈ 4 ఇలా వేసుకొని, సపోజ్ పడవ యొక్క వేగం x అనుకుందాం, ప్రవాహ వేగం y. అయితే ప్రవాహ దిశలో వేగం ఏమవుతున్నప్పుడు, ప్రవాహ దిశలో అంటే రెండు ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి, ప్రవాహ వేగం, పడవ వేగం. అప్పుడు ప్రవాహ దిశలో వేగం ఏమవుతుంది? x + y. ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగం, ప్రవాహం అనేది ఇలా ప్రయాణిస్తుంటే పడవ అనేది ఇక్కడ ప్రయాణిస్తుంది. ఇదేమో రెండు ఒకటే దిశలో, ఇది వచ్చేసి వ్యతిరేక దిశలో. అప్పుడు ఏమవుతుంది? x - y అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఒకవేళ ఈ రెండు వేగాలు ఇచ్చి వీటిని కనుక్కో అంటాడు. అప్పుడు ఎలా? ఇప్పుడు x + y, x - y అని తెలుసు. అప్పుడు ప్రవాహ వేగం ఎలా?
ప్రవాహ వేగం ఏమవుతుంది రెండు ఇచ్చినప్పుడు? ప్రవాహ వేగం వచ్చేసి ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ మైనస్ వై బై 2 చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై బై 2. ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్, 2y బై 2 క్యాన్సిలేషన్ చేస్తే 2. ఏమొస్తున్నప్పుడు ప్రవాహ వేగం? 2 2 క్యాన్సిల్ అయితే y వచ్చిందా? ఈ రెండు వేగాలను మైనస్ చేసి బై 2 చేస్తే దీని వేగం వస్తుంది. ఒకవేళ పడవ వేగం కనుక్కోవాలి. పడవ వేగం అయితే ఈ రెండు ప్లస్ చేయాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ మైనస్ వైని ప్లస్ చేసి బై 2 చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ మైనస్ వై బై 2 మైనస్ వై ప్లస్ వై క్యాన్సల్, 2x బై 2 2 2 క్యాన్సల్ ఎక్స్. అంటే ఈ రెండు వేగాలు ఇచ్చినప్పుడు ప్లస్ చేసి బై 2 చేస్తేనేమో పడవ వేగం వస్తుంది, మైనస్ చేసి బై 2 చేస్తేనేమో ప్రవాహ వేగం వస్తుంది. ఇప్పుడు మనకేమి ఇచ్చిండు? దీని యొక్క వేగం ఇచ్చిండు. పడవ యొక్క ఎగువ ప్రవాహ వేగం. ఎగువ ప్రవాహం అంటే వ్యతిరేక దిశలో వేగం. ఎంత అంటున్నాడు? 8 అంటున్నాడు. ఎంత? 8. దిగువ ప్రవాహ దిశలో అంటే ప్రవాహ దిశలో వేగం ఎంత? 15. అయితే నిశ్చల నీటిలో పడవ యొక్క వేగం ఎంత అంటున్నాడు. అంటే దీని యొక్క వేగం ఎంత అంటున్నాడు. పడవ యొక్క వేగం కావాలంటే ఏం కావాలి? ఈ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయాలి. 15 పడవ యొక్క వేగం. 15 ప్లస్ 8 బై 2 ఎంత? 23 బై 2 క్యాన్సిలేషన్ చేస్తే 2 1 జా 2 11 జా 1 రిమైండర్ 0.5 11.5 కిలోమీటర్స్. నెక్స్ట్ ఏమన్నాడు? ప్రవాహ వేగం. ఇక్కడ పడవ వేగం అడిగిండు. పడవ వేగం వచ్చేసి 11.5 కిలోమీటర్స్. ప్రవాహ వేగం ప్రవాహ వేగం అంటే ఈ రెండు మైనస్ చేసి బై 2 చేయాలి. 15 మైనస్ 8 బై 2 7 బై 2 క్యాన్సిలేషన్ చేస్తే 3.5 కిలోమీటర్స్. ఆన్సర్ ఏమవుతుంది? 11.5 కిలోమీటర్స్ అండ్ 3.5 కిలోమీటర్స్. చూడండి, దీని వేగం వచ్చేసి 11.5, దీని వేగం వచ్చేసి 3.5. ఈ రెండు ఒకే దిశలో అంటే ఎక్స్ ప్లస్ వై కదా. ఎక్స్ ప్లస్ వై చేస్తే 15 కిలోమీటర్లు. 11.5 3.5 ఎంత? 15. ప్రవాహ వ్యతిరేక దిశలో అంటే ఈ రెండు వేగాలను తీసివేయాలి. ఎక్స్ మైనస్ వై అంటే 11.5 మైనస్ 3.5 తీసేస్తే 8 కిలోమీటర్స్. ఆన్సర్ వచ్చేసి నిత్య నీటిలో పడవ యొక్క వేగం మరియు ప్రవాహ వేగం వరుసగా ఎంత? 11.5 అండ్ 3.5 కిలోమీటర్స్.